మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్ ఆ కిందది మనం చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి. మరి అన్నిటికి 750 మించి పోలింగ్ బూట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలా. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూతుల్లో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత, అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది. 86.3% నా దగ్గర వచ్చింది. ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞత భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం. ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కసితో వాళ్ళు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి నేను మామూలుగా ఓటు అడగలా. నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే, లేదండి అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం. అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసి ఉండబట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని, కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు. ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది. సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే 150 టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది 60 స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం. కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం. అల్లర్లు చేయడానికి చూస్తారు, వాళ్ళు పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ మనం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు, ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. వాళ్ళు ఏదైనా కావాలంటే పెట్టుకుంటారు. వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. ఇక ఎందుకు చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి? సరే, కొన్ని మనోవైకల్యాలు, మానసిక స్థితి అవన్నీ పక్కన పెడతాం, మనకు అనవసరం. ఎవరికి హెల్త్ బాగోపోతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ ఇక్కడ అదర్వైజ్ ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ గాయ్. ఎందుకు ఇన్ని వస్తాయని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇంత నవ్వులు పాలైపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అని మనం అతని తెలివితేటల యాంగిల్లో ఆలోచిస్తే నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే, బిల్స్ క్లియరెన్స్కి 14,000 కోట్లు జనవరి నుంచి బటన్ నొక్కి ₹1 కూడా ఇవ్వకుండా అతను చివరిలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే, మరి న్యాయస్థానం కూడా, మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకుంది. ఇక్కడ అయిన వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు, ఇవ్వట్లే డబ్బులు.
కేవలం 1200 కోట్లే ఇచ్చాడు ఆ 14,000 కోట్లు. ఈ మిగిలిన దాన్ని బిల్స్ క్లియరెన్స్ కోసం 25% కమిషన్ కొట్టేసి బిల్స్ క్లియరెన్స్ కోసం వాడుతున్నట్టుగా నాకు తెలిసింది. ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చేశారు. ఇవాళ 2000 కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి కింద తీసుకుంటారా, హెచ్చరికగా తీసుకుంటారా, మీ ఇష్టం. హెచ్చరికే అనుకోండి, తప్పు చేయొద్దు. మీరు ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో, ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో, సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బట్టల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా, 151, వీఆర్ గెటింగ్ ఎ టాలర్ నెంబర్ దెన్ ఎర్లియర్ టాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు. సో దీనికోసం ఈ బిల్స్ క్లియర్ చేసుకుంటే ఏదో 10,000 దానికి ఇయర్ మార్క్ చేసి 10,000 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 25% కాడికి లాగేస్తాయి. మరి 2,500 కోట్లు. మరి ఆఖరి నిమిషంలో చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. మరింత ఇది లాగేయడానికి ఈ అధికారులు ఎవరన్నా కోఆపరేట్ చేస్తాయి. మీరు 14,000 బటన్ నొక్కిన తర్వాత ఇంకా డబ్బులు ఉంటే బిల్స్ క్లియర్ చేయండి. అంతేగాని ఈ ఇంటర్మ్ పీరియడ్లో నొక్కిన బట్టల తాలూకు బిల్స్ ఆపి ఇది చేస్తే మీ జీతాలు తక్కువే. మీ జీతాల నుంచి రికవర్ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులకు సరిపోదు. అయినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే సీరియస్గా ఉంటాయి. దయచేసి అధికారులు తప్పుడు పనులు చేయకండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీయే ఉండదు. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఉండదు. మాయమాటలు నమ్మి మీరు ఆ మాటలు విశ్వసించి మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దని ఐఏఎస్ ఆఫీసర్లకి నా హృదయపూర్వక మనవి. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. ఈ క్రైమ్లో దయచేసి ఇన్నాళ్ళు అతని క్రైమ్లో మీరు పాత్రదారులు అయ్యారు. ఇప్పుడు పోబోయే ముందు అతడు చెప్పిన మాయమాటలు విన్నో లేదంటే మీకేదన్నా ఆఫర్ చేస్తాడేమో నాకు తెలియదు. దయచేసి ప్రలోభాలకు లోనై ఈ తప్పుడు మార్గంలో బిల్స్ క్లియర్ చేసే దాంట్లో మీరు దయచేసి ఎటువంటి ఓవర్ ది బోర్డు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని నా విజ్ఞప్తి మళ్ళీ 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 చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. అదర్వైజ్ ఏ ఆఫీసర్ అయితే ఇవాళ ఈ బిల్లు క్లియరెన్స్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాడో వాళ్ళు ట్రబుల్లో పడతారు. ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి పాత బటన్ నొక్కుని బిల్స్ ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు క్లియర్ చేయండి తప్ప ఇవాళ మిమ్మల్ని క్లియర్ చేయమన్న 2,000 కోట్లు దయచేసి పుట్ ఏ బ్లాక్. దిస్ ఈజ్ మై. ఎందుకు ఇంత అలా రిపీట్ చేస్తున్నానంటే మరి అవసరం. తప్పు జరిగిపోతుంది, అక్కడ ఫైల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి హడావుడిగా చెప్పాల్సి వస్తుంది. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన మెజారిటీలతో మనం నెగ్గబోతున్నాం. గతంలో ఒక దగ్గర 10,000తో మెజారిటీతో నెగ్గేవాళ్ళు ఇప్పుడు 15,000 నుంచి 20,000తో నెగ్గుతారు. 20,000తో నెగ్గేవాళ్ళు 30,000తో నెగ్గుతారు. సో ఓట్ల శాతం అద్భుతంగా పెరిగినట్టుగా అన్ని అనాలిసిస్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, కన్జర్వేటివ్గా తీసుకున్నప్పటికీ కూడా 35-34 లక్షల తేడాలో మరి గతంలో కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్. పవన్ కళ్యాణ్ గారు
తెలుగుదేశం పార్టీ కలిసి ఈ పెరిగిన ఓట్లని మనం చూసుకుంటే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు? గతంలో 47% పవన్ కళ్యాణ్ గారు మనదే కలిపితే. పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు? వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు తిరిగి వచ్చారు? ఆ ఒక్క పర్సంటేజ్నే మనం కలుపుకుంటే అయిపోయి వి హ్యావ్ క్రాస్డ్ 50. మనకు మినిమం 55% మెజారిటీ ప్లేసుల్లో వస్తుంది. ఆ తర్వాత అమరావతికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోంచి పూర్తి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ పార్టీ మెంబర్స్ వెళ్ళిపోవటం ఖాయం. ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ 2 పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవనంతో వస్తారు, అద్భుతమైన పరిపాలన అందిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు.